2002 ఆయన మీద ఉన్న కేసు 420 ఫస్ట్ చీటింగ్ కేసు 420 కేసు పెట్టిర్రు. తర్వాత 120B అంటే ల్యాండ్ గ్రాబింగ్ అటెంప్ట్ మర్డర్. మళ్ళీ తర్వాత 120B మీద ఏంటంటే మీకు చదువుతా ఆ సెక్షన్ కూడా 120B క్రిమినల్ కాన్స్పిరసీ పనిష్మెంట్ ఫర్ కాన్స్పిరసీ టు కమిట్ an offense which can be related to land grabbing or murder. ఇది ఈయన చేసేది. ఈయన ఫస్ట్ కేసే చీటింగ్ కేసు. మరి నా మీద లేవే. మరి చీటింగ్ కేసు అనేది పెట్టాల్సింది ఎవరి మీద పెట్టాలి బాస్? చీటింగ్ కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? పక్కా రేవంత్ రెడ్డి మీదనే పీడీ యాక్ట్ పెట్టి లోపల నూకాలి. ఫస్ట్ ఎవరి మీద నూకాలి? ఫస్ట్ పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? చీటర్ అయినా రేవంత్ రెడ్డి మీద, ల్యాండ్ గ్రాబర్ అయినా రేవంత్ రెడ్డి మీద, బ్లాక్ మెయిలర్ అయినా రేవంత్ రెడ్డి మీద, మోసగాడైనా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. పీడీ యాక్ట్ నా మీద కాదు కదా. ఒక్కసారి ఇంకోటి మాట్లాడతాడు, ప్రోటోకాల్స్ నేరస్తులకు ఉండవట. మరి నేరస్తులు ఎవరు? నేనా రేవంత్ రెడ్డా? 50 లక్షల రూపాయలతోని ఓటు నోటు దొంగ ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాడు. ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి మీరు చూడురి. ఈ నేరస్తులకి ప్రోటోకాల్ పాటించొద్దట. ఒక్కసారి ఆ చూడు, ఒక్కసారి ప్లే. ఎంత వారైనా సరే వాళ్ళ రాజకీయ నాయకుల, అధికారులా, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు. నేరగాడికి అప్లై అవ్వదు. నేరగాడికి అప్లై అవ్వదు. నేరస్తుడు ఎవ్వడు? కౌశిక్ రెడ్డియా రేవంత్ రెడ్డియా నేరస్తుడు? 100% నేరస్తుడు అనేటోడు రేవంత్ రెడ్డి గారు కదా. ఇలా నా మీద నువ్వు పెట్టిన 28 కేసులు అన్ని లంగా కేసులు, లుచ్చా కేసులు, లొట్టపీస్ కేసులు. మా కేటీఆర్ గారు అన్నట్టు లొట్టపీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినావు. ఓకే, నేను నిన్న అరెస్ట్ చేసే కంటే ముందు 13th రోజు సాయంత్రం నన్ను వీళ్ళు పికప్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చిరని నాకు అనుమానం వచ్చింది. 5:29కి ఇది ఒక్కసారి చూడండి. నేను సిరిసిల్ల ఎస్పీ, ఇప్పుడు కరీంనగర్ సిపిగా ఇన్ఛార్జ్ ఉన్నాడు. 5:28 PM 13th రోజు నేను ఫోన్ చేసిన, సార్ మీరేమన్నా నన్ను ఎస్పీ గారు మీరేమన్నా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళని పంపినరా? అట్లా ఉంటే ఎవరిని పోలీసు వాళ్ళని పంపించాల్సిన అవసరం ఏం లేదు, నేనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తా, ఈ ఫోర్సెస్ కూడా మీరు చేయకండి అని నేను ఫోన్ చేసిన. ఇది నా ప్రూఫ్. ఏ చిచి కేసు పెడతారా? పండుగ రోజు మిమ్మల్ని తీసుకుపోతారా? గట్లా తీసుకుపోము. ఏ కేసు పెట్టలే, మేము ఎవరి మీద పెట్టలే, ఏది లేదు అని చెప్పిండు. ఇక కరెక్ట్ నేను 7 గంటలకి 10 టీవీకి ఒక ఇంటర్వ్యూకి వాళ్ళు పిలిస్తే పోయినా. 5:30కో ఎస్పీ నాకు ఫోన్ చేసి ఎవరిని పంపించలే, కేసు పెట్టలే, ఉంటే గిట్లా నాకు చెప్పు, నేనే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తాను, దీంట్లో ఏం బాధ లేదు, బయలుదేరి 2 గంటల లోపల నేను 7:30 లోపల నీ దగ్గరనే నేను ఉంటా, నువ్వు కేసు ఏందో నాకు చెప్పు, నా అడ్వకేట్ తీసుకొని వస్తా చెప్పు అని చెప్పిన. ఏమీ లేదు, చిచి పండుగ రోజు కేసులు పెడతానా అన్నాడు. 7:30కి నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఒక్కసారి నన్ను ఎట్లా తీసుకుపోయారు ఒక్కసారి అది ప్లే చేయ బ్రదర్. ఏది మన ఫోర్త్ ప్లే చేయ, అది చూడు ఒక్కసారి చూడు. నేను ఇంటర్వ్యూ నుంచి బయటికి రాగానే 50 మంది పోలీసు వాళ్ళతో అది తీసుకుపోతారు. నేనేమన్నా దొంగనా లంగనా ఏంటిది? రేవంత్ రెడ్డి లెక్క బ్యాగులు ఏమైనా దొరికింది నా దగ్గర? అది చూడు ఏ విధంగా తీసుకుపోతారు చూడు. ఆ టైం కూడా చూడు 7:30 దాంట్లో చూపిస్తుంది. ఉటావు నూకో అంటుడు. వీడు ఏం నాకు కేసు ఏముంది, నోటీస్ ఏముంది అంటే ఈ విధంగా నూకో అని చెప్తున్నారు. ఇదా ఒక శాసన సభ్యుని తీసుకుపోయే విధానం? ఇదా? మరి నా మీద ఏ విధంగా తీసుకుపోయిండో ఒక్కసారి మీరు చూడండి. ఇది కరెక్టా అని నేను అడుగుతున్నా. ఇది కరెక్టా? నేనేమన్నా రేవంత్ రెడ్డి లాగా ఓటు నోటు కేసులో దొరికినా? లేకుంటే నేనేమన్నా రేవంత్ రెడ్డి గారు చీటింగ్ చేసినట్టు నేనేమన్నా చీటింగ్ చేసినా? రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ కబ్జాలు చేసినట్టు నేను ఎవరిదైనా ల్యాండ్ కబ్జా చేసినా? లేకుంటే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసినట్టు నేను ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా? నన్ను ఎందుకు ఆ విధంగా తీసుకుపోయినావు? ఎస్పీ గారు మొత్తం మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేను 5:28కి నీకు ఫోన్ చేసినప్పుడు కేసు పెట్టలేదు, నేను తీసుకుపోనని చెప్పి 7:30కి పోలీసు వాళ్ళని కరీంనగర్ నుంచి పంపించి ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా.
అంటే నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ నా ఇంట్లో పండుగ ఉండొద్దు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత మా అధ్యక్షుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవ్వరు కూడా పండుగ చేసుకోవద్దు, అందరు కూడా బాధపడాలి, వాళ్ళ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేయాలని ఇవాళ నువ్వు నన్ను అరెస్ట్ చేస్తేవి. నాతో పాటు పండుగ తెల్లారి అందరు ఎమ్మెల్యేలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారుతో మొదలు పెడితే మా సంజయ్ గారు, మా ఎమ్మెల్యేలు, మా క్యాడర్ని మొత్తం పండుగ రోజు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. సరే నువ్వు అరెస్ట్ చేసినావు సంతోషం, మరి మా వాళ్ళని అరెస్ట్ చేసినావు, పాపం వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేసినావు, మరి పాపం పోలీసు వాళ్ళకు కూడా వేలాది మంది ఫోర్సు, దాదాపు ఒక 2000 మంది పోలీసు వాళ్ళు అనుకుంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కువనే ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళని కూడా మా క్యాడర్ ఇంటికి వస్తే అరెస్ట్ చేసుడు, మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసుడు, ఎంపీలను అరెస్ట్ చేసుడుతోని పాపము ఆ పోలీస్ మిత్రులకు కూడా పండుగ ఉంటుంది కదా, వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పూజలు ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాయి, మరి వాళ్ళ గురించి అన్న నువ్వు ఆలోచన చేయవా? ఇవాళ నన్ను ఆ విధంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి రాత్రి మీకు ఇంకోటి చెప్పాలి ఇప్పుడు ఇంపార్టెంట్, నన్ను అరెస్ట్ చేసినాక తీసుకుపోయి నన్ను జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి కదా, జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయకుండా ఓ మొత్తం దోమలు కుట్టే రూమ్లో నన్ను వేసి ఈడ నువ్వు అనుకోవాలి, ఇలా పొద్దున రేపు పొద్దున ఉన్నది నేను ఎంక్వైరీ చేస్తాను, మళ్ళీ అది పనుకొని ఉంటే ఆ రూమ్లో 2 కెమెరాలు పెట్టింది. ఆ కెమెరాలు ఎక్కడ చూస్తుర్రా బాబు, ఈ కెమెరా ఎవరు చూస్తుర్రా అంటే ఈ కెమెరాలు అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని చూస్తున్నట్టు సంతోషపడుతుంటా, నేను కౌశిక్ని పెట్టినా. మరి నేనేం చేసినా ఆ దోమలు ఉన్నా కూడా సర్రా బ్యాన్ మంచిగా పరుపు వేసుకున్నా, మంచిగా మెత్త పెట్టి నేను కూడా దిగులు మంచిగా అనుకున్నా, సూట్రా ఇట్లా అనుకుంటున్నావు, నీ లొట్టపీస్ కేసులకు మేము భయపడేటం కాదని నేను కూడా మంచిగా అనుకున్నా. ఇది నిజం నేను చెప్పింది. ఇలా వాస్తవంగా నాకెట్లా ఇది కన్ఫర్మ్ అయింది రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారంటే, నేను వచ్చే కంటే ముందు మా అడ్వకేట్లు వచ్చి లోపలికి నాతో వచ్చిన అడ్వకేట్లు లోపలికి వచ్చిన తర్వాత నా బిడ్డ ఏడుస్తుందంటే, నా బిడ్డతోని ఒక్కసారి మాట్లాడుతుందట అంటే నా బిడ్డతోని ఫోన్ మాట్లాడించారు వాళ్ళ నుంచి, ఏడుస్తుంది అరొచ్చిపోయాం అంటే, అరే ఏం కాదు ధైర్యంగా ఉండండి అని నా బిడ్డకి ఆ అడ్వకేట్ ఫోన్ నుంచి చెప్పి డోంట్ వరీ ఐ విల్ కమ్ బ్యాక్ అని నేను చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు ఫోన్ చేసి సిపిని వాయిస్తాడు. ఆయనతో ఫోన్ ఎట్లా మాట్లాడిస్తున్నా, మీరు ఫోన్ మాట్లాడుతున్నాడా కూర్చొని ఎట్లా మాట్లాడిస్తున్నా ఆయన అడిగాను. సిపి ఫోన్ చేసి ఏసీపీని తిడతాడు. ఇది నిజం. ఇదేం ఆనందమే, ఇదేం సాడిస్టిక్ నేచర్, ఓ సైకోగాడు అయిపోయినావు నువ్వు. పండుగ రోజు మొత్తం తెలంగాణలో అందరూ అరెస్ట్ చేస్తావంటే నువ్వు ఏడ దొరికినవరా నాయన, మాకేడ సీఎం రా బాబు దరిద్రానికి నువ్వు. దీంతో పాటు ఇక రేవంత్ రెడ్డి గారిది ఇంకోటి కూడా, క్రిమినల్ కేసెస్లో రేవంత్ రెడ్డి నంబర్ 1, ఇది పేపర్లలో హెడ్లైన్స్ చూడండి మీరు. మరి ఇవాళ ఈ పీడీ యాక్టు తర్వాత ఈ ప్రోటోకాల్ వర్తించవు అంటే ఇది రేవంత్